బ్యాంకులకు వెళ్ళి డబ్బులు వేసేవాళ్ళం, వెళ్ళి డబ్బులు తెచ్చుకునేవాళ్ళం. డీడీలు బ్యాంకుకి వెళ్ళి తీసుకునేవాళ్ళం, బ్యాంకుకి వెళ్ళి డీడీలు వేసేవాళ్ళం. చెక్కులు బ్యాంకుకి వెళ్ళి వేసేవాళ్ళం, బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం ఆ చెక్కులు డ్రా కానీ. అయితే తర్వాత కాలం మారింది, కథ మారింది, ఏటీఎంలు వచ్చినాయి. ఏటీఎంల తర్వాత వాళ్ళు ఫోన్పేలు, గూగుల్ పేలు వచ్చేసినాయి. ఇప్పుడు మ్యాక్సిమం క్యాష్ డ్రాయింగ్ అనేటటువంటిది తగ్గిపోయింది. అయితే ఇది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతులు. కానీ లేబర్ అయితే వాళ్ళ జీతాలు దాంట్లో పడుతున్నాయి, డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. ఈవెన్ చిరు వ్యాపారులై కూడా ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా దాంట్లో పడుతున్నాయి. దాంట్లో నుంచి దాంట్లో ట్రాన్సాక్షన్ చేసుకుంటే పర్లేదు, క్యాష్ డ్రా చేసుకుంటుంటారు లేబర్కి వచ్చేటప్పుడు. వాళ్ళకి మాత్రం తెలియకుండా దెబ్బ పడబోతుందా? ఇది చాలా పెద్ద గందరగోళం అవుతుంది. ప్రస్తుతానికి ఒక చర్చ నడుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చేసిందంటే బ్యాంకులకి 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఏటీఎంలో ఓకే. అంతకంటే ఎక్కువైతే ఒక ట్రాన్సాక్షన్కి ఛార్జీడ్ మ్యాక్సిమం 23 రూపాయలట ఏటీఎం సర్వీస్లో. అదే సందర్భంలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 9 రూపాయలట. దీనికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది అని చెప్తున్నారు. ఇదే నిజమైతే దేశవ్యాప్తంగా పెద్ద తిరుగుబాటు అవుతుంది, ప్రతిపక్షాలకు ఒక అస్త్రం అవుతుంది. అధికార పక్షం దీన్ని ముందుగానే పరిష్కరించుకోవాల్సి ఉంది. సరే, ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ అయితే మనం ఏ గూగుల్ పేనో మన ఫోన్లో లోడ్ చేసుకుంటే దాంట్లోనే తెలిసిపోతుంది ఏదైనా ట్రాన్సాక్షన్. ఇది కూడా కానీ క్యాష్ డ్రాయల్కి 5కు మించి ఇంతెంత డబ్బులంటే చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది.